Matthew 11th chapter, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28th verse. 28వ వచనం. Come unto me, all you that labor and are heavy laden, and I will give you rest. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. You know, my friends, చూడండి స్నేహితులారా, where do you find real rest? నిజమైన విశ్రాంతి, నెమ్మది మనకు ఎక్కడ దొరుకుతుంది? Today in the office, ఈ దినాల ఆఫీసుల్లో those who work hard are piled up with work. కష్టపడి పనిచేసే వాళ్ళు ఉంటే పని అంతా వారి మీద రుద్దుతూ ఉంటారు. If there is one good worker, మంచి కష్టపడి పనిచేసే ఒక్క వ్యక్తి ఉంటే all the other lazy fellows in the office throw their work on him. మిగతా ఆఫీసులో ఉన్నటువంటి సోమరులు వారి పనున్ని వీరి మీద వేస్తూ ఉంటారు. But the net result is దాని ఫలితం ఏమిటంటే people are so tired by the end of the week. అటువంటి ప్రజలు వారం చివరికి వచ్చేసరికి ఎంతో అలసిపోతున్నారు. So on Sunday morning they sleep on. ఆదివారం ఉదయం వారు నిద్రపోతూ ఉంటారు. Of course, whether they are sleeping because they are too drunken, I don't know. ఎక్కువగా తాగటం వల్ల నిద్రపోతున్నారో లేదో అది నాకు తెలియదు. Because I see a lot of drunkards these days. ఈ దినాల్లో అనేక మంది తాగుబోతులు నేను చూస్తూ ఉన్నాను. And I see the Lord Jesus Christ turning them, making them free from drink. యేసు ప్రభు త్రాగుబోతులను మార్చడము, త్రాగుడు నుంచి విడిపించడం నేను చూస్తూ ఉన్నాను. So there is no rest in the office. ఆఫీసులో ఎటువంటి నెమ్మది, విశ్రాంతి లేదు. And when they come home, వారి ఇంటికి వచ్చినప్పుడు one man told me, ఒక వ్యక్తి నాతో ఈ విధంగా చెప్పాడు, when I came home, నేను ఇంటికి వచ్చినప్పుడు my wife told me that a man fought with her at the street water tap. నా భార్య నాతో ఈ విధంగా చెప్పిందండి, ఇక వీధి కొళాయి దగ్గర ఒక యవనస్తుడు నాతో పోట్లాడాడు. So I took a knife కాబట్టి నేను కత్తి తీసుకున్నాను. and I went out on the street. వీధులకి బయటకు వెళ్ళాను. I saw that man ఆ యవనస్తుడిని చూశాను. and I cut him to pieces. ఆ యవనస్తుడిని మొక్కలు మొక్కలుగా నరికి వేశానని చెప్పాడు. And when he was sentenced to life imprisonment, అతనికి జీవితకాల జైలు శిక్ష పడినప్పుడు there he heard the word of God. Our people went and preached in the prison. మన సహవాసం నుంచి కొంతమంది వెళ్ళి చెరసాలలో ప్రసంగించారు కాబట్టి ఆయన దేవుని వాక్యం విన్నాడు. And he was converted. His heart was changed. ఆయన మారుమనసు పొందాడు, తన హృదయం పూర్తిగా మారింది. And he became a witness for Jesus when he came out of that long prison sentence. ఆ జీవితకాల జైలు శిక్ష నుంచి బయటకు వచ్చిన తర్వాత యేసు ప్రభు కొరకు సాక్షిగా మారాడు. My dear people, నా ప్రియ స్నేహితులారా, so when you come home, మీరింటికి వచ్చినప్పుడు your wife or your children create some troublesome situation, నీ భార్య లేక పిల్లలు తొందర కలిగించేటువంటి పరిస్థితిని సృష్టిస్తూ ఉంటారు. and so you have no peace there. కాబట్టి ఇంట్లో కూడా మీకు ఎటువంటి నెమ్మది లేదు. Now more and more children are committing suicide. అనేక మంది చిన్న పిల్లలు కూడా ఈ దినాల్లో ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. You know, I can't understand this. దీన్ని నేను అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాను. Nobody cares for me. నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు. When I come home, నేను ఇంటికి వచ్చినప్పుడు mother is not at home. అమ్మగారు ఇంట్లో లేరు. My father is not at మా home. నాన్నగారు కూడా ఇంట్లో లేరు. Who is the babysitter? Who is the one who has to take care of the boy? బిడ్డలను ఆలనాపాలన చూసుకునేటువంటి వ్యక్తులు ఎవరు? The television. టీవీయే చిన్నపిల్ల యొక్క ఆలనాపాలన చూసుకుంటూ ఉంటుంది. What? ఏమిటి? Are you a mother with a conscience? ఒక మనసాక్షి కలిగినటువంటి తల్లివా నీవు? See, today చూడండి, ఈ దినాల్లో people want to buy this and buy that, ప్రజలు ఇది కొనాలి అది కొనాలని చెప్పి తాపత్రయపడుతూ ఉన్నారు. and they say one salary is not enough. ఒక్కరి జీతం సరిపోవడం లేదని చెప్తున్నారు. So 2 purses in the house, కాబట్టి ఇంటిలో 2 జీతాలు ఉన్నాయి. and each one begins to say, this is my money.
ఇంట్లో భార్య భర్తలు ఇద్దరు ఇది నా డబ్బు అని చెప్పి పోట్లాడుకుంటూ ఉన్నారు. My wife and I, as I told you, have never had a fight. నేను నా భార్య ఎప్పుడూ కూడా డబ్బు విషయమే పోట్లాడుకోలేదు. Generally, it is over money that people fight. సాధారణంగా ప్రజలు డబ్బు విషయమే పోట్లాడుకుంటూ ఉంటారు. No, what little is in my pocket or whatever, I put it there on a table or something. నా దగ్గర ఉన్న కొద్ది మొత్తాన్ని ఆ యొక్క బల్ల మీద పెడుతూ ఉంటాను. And I didn't marry a robber. Did you marry a robber? నేను ఒక దొంగను వివాహం ఆడలేదు. మీరు ఒక దొంగను వివాహం ఆడారా? See, so some men have married robbers. కొంతమంది పురుషులు దొంగలు వివాహం చేసుకున్నారు. So they think you're all big robbers. కాబట్టి మీరందరూ కూడా వారి దృష్టిలో దొంగలుగా కనబడతారు. So they will not tell you what salary they get. వారికి ఎంత జీతం వస్తుందో మీతో చెప్పరు. They won't give you their bank account. వారు బ్యాంక్ ఖాతాలను కూడా మీతో చెప్పరు. A woman said to me, ఒక స్త్రీ ఈ విధంగా నాతో చెప్పింది, my husband has got money in the bank, but I don't know anything about what he has. నా భర్తకు బ్యాంకులో డబ్బు ఉంది కానీ దాని గురించి నాకు ఏమీ తెలియదండి. Oh, people, men say, no, I won't tell my wife. పురుషులు అంటారు నా భార్యకి ఈ విషయం ఏమి చెప్పనని చెప్తారు. My dear people, నా ప్రియ స్నేహితులారా, fighting over money. డబ్బు విషయమే పోట్లాడుకోవడం. Of course, your marriage may be began with money. మీ వివాహమే డబ్బుతో ఆరంభమై ఉండవచ్చు. Oh, you are a big robber. మీరు ఒక పెద్ద దొంగ. Because ఎందుకంటే when before marriage you went and had a big bargain. వివాహానికి ముందే వెళ్ళి ఒక బేరం ఆడారు. How much will you give me? మీరు నాకు ఎంత ఇస్తారు? Only the girl? అమ్మాయిని మాత్రమే ఇస్తారా? No. లేదు. I want the girl plus, or I want 10 lakhs plus, maybe I want the girl. నాకు 10 లక్షలు కావాలి, 10 లక్షలతో పాటుగా అమ్మాయి కావాలి అని అడుగుతూ ఉంటారు. What? ఏమిటి? You think it's a market? ఇదేంటి ఒక వ్యాపారమా, సంత? You know, my dear people, చూడండి ప్రియ స్నేహితులారా, we have made marriage a bargain place. వివాహాన్ని మనం ఒక బేరమాడే స్థలముగా మార్చాం. So much gold. ఎంతో బంగారం ఇవ్వాలి. You know what my wife did? నా భార్య ఏం చేసిందో మీకు తెలుసా? She one of the first things we did soon after marriage, వివాహం అయిన వెంటనే మేము చేసిన ఒకనొక పని ఏమిటంటే, we went to the jeweler's shop. బంగారపు ఆభరణముల ఆ దుకాణానికి వెళ్ళాము. What for? దేని కొరకు వెళ్ళాము? To sell her gold. ఆమె బంగారాన్ని అమ్మివేయడానికి. She said, I'm not going to wear this jewelry. నా భార్య చెప్పింది, ఈ యొక్క బంగారాన్ని నేను ధరించబోవడం లేదు. So let me give it to the Lord. కాబట్టి నేను ఈ బంగారాన్ని ప్రభువుకి ఇస్తానని చెప్పింది. You know, my dear friend, చూడండి ప్రియ స్నేహితులారా, what is the beauty of a girl? ఒక అమ్మాయి యొక్క అందం ఏమిటి? The gold which she brings? ఆమె వేసుకునే బంగారమా? No. లేదు. Her inward condition. ఆమె అంతరంగ స్థితి. That is the beauty of a girl. అదే ఒక అమ్మాయి యొక్క సౌందర్యం. Now we only have Bollywood kind of beauty. మనకి బాలీవుడ్ రకపు సౌందర్యమే కోరుకుంటున్నాం. One evening's beauty. ఒక సాయంత్రం ఉండేటుండే ఆ సౌందర్యం. That's all. అంతే. Oh, how sad. ఓ ఎంత విచారం ఇది. What did the Lord Jesus say? యేసు ప్రభు ఏం చెప్పారు? Come unto me, నా యొద్దకు రండి, all you who labor ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, and are heavy laden, భారం మోయుచున్న సమస్త జనులారా, I will give you rest. నేను మీకు విశ్రాంతినిత్తును. You know, I have seen people, strong people. నేను ఎంతో బలమైన దేహదారుడు గల ప్రజలను చూశాను. I am not a magician, I am just an ordinary person. నేను ఒక మాంత్రికుని కాదు, నేను ఒక సాధారణమైన వ్యక్తిని మాత్రమే. But I saw them shaking, trembling, weeping. అటువంటి బలమైన వ్యక్తులు కూడా
ఆ విధంగా వణికిపోవడము, ఏడవడం చూశాను. confessing their sin. వారి పాపములు ఒప్పుకోవడం చూశాను. One man said, ఒక వ్యక్తి చెప్పాడు, oh, his chest was heaving. అయ్యా నా రొమ్ము కొట్టుకొంచు ఉన్నది. But his sins were so sad and so great. కానీ ఆయన పాపములు ఎంతో ఉన్నతమైనగా ఉండినవి. And he said, I forgot my sins. ఆయన చెప్పాడు, నా పాపములను మర్చిపోయానని చెప్పాడు. King David said, రాజైన దావీదు చెప్పాడు, my sin is ever before me. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. Against thee, thee only have I sinned. కేవలం నీకే విరోధంగా నేను పాపం చేశాను. And done this evil in your sight. నీ దృష్టి ఎదుట నేను ఈ చెడుతనం చేసి ఉన్నాను. Did not God see you? దేవుడు నిన్ను చూడలేదా? Were not his eyes upon you when you went to that secret place? ఆ రహస్య స్థలానికి నువ్వు వెళ్ళినప్పుడు దేవుని నేత్రములు నీ మీద లేవా? I said to this man, నేను ఆ వ్యక్తితో ఏం చెప్పానంటే, did you commit adultery in a church? దేవుని మందిరములో వ్యభిచారం చేసావా అని అడిగాను. He said yes. ఆయన అవునండి అని చెప్పాడు. Today, ఈ రోజు our church buildings are being used for all kinds of wickedness. మన మందిరాలను సమస్తమైన దుష్టత్వానికి ఉపయోగిస్తూ ఉన్నాం. No purity in the choir. పాటలు పాడేవారిలో పవిత్రత లేదు. No purity in the platform. వేదిక మీద పవిత్రత లేదు. What? ఏమిటి? Are we trying to mock God? దేవుణ్ణి మనం పరిహాసం చేస్తున్నామా? It is very sad. అది ఎంతో విచారకరమైనది. If you turn to Isaiah 57 యెషయా గ్రంథం 57వ అధ్యాయం తిప్పినట్లయితే and verse 20, 20వ వచనం, Isaiah 57 verse 20, యెషయా 57వ అధ్యాయము 20వ వచనం, but the wicked are like the troubled sea భక్తిహీనులు కదులుతున్న సముద్రం లాంటి వారు, when it cannot rest. అది నెమ్మళింప నేరదు. Troubled sea when it cannot rest. నెమ్మళింప నేరనటువంటి కదులుతున్న సముద్రం లాంటిది. You know, friends, చూడండి స్నేహితులారా, some people think, కొంతమంది ఏమనుకుంటారంటే, oh, Christian life means a bed of fine roses. క్రైస్తవ జీవితం అంటే పూల పానుపు లాంటిది అని అనుకుంటూ ఉంటారు. No cross. సిలువే లేదు. I don't want to bear the cross. నేను సిలువ మోయడం నాకేమాత్రం ఇష్టం లేదు. So, కాబట్టి I want to be a Christian. నేను క్రైస్తవుడిగా ఉండగోరుతున్నాను. But I don't want the cross. కానీ నాకు సిలువ మాత్రం ఇష్టం లేదు. That is what Christians in India are saying today. భారతదేశంలో ఈ రోజు క్రైస్తవులు చెప్పే మాటలు అవి. In China, చైనా దేశంలో, oh, if you suddenly a secret Christian meeting is discovered by the police, రహస్యంగా క్రైస్తవ కూడిక జరుగుతుందని చెప్పి పోలీసులు కనుగొన్నట్లయితే the preacher will be thrown in prison. అక్కడ బోధకుడిని చెరసాల్లో వేస్తారు. Likewise in some communist countries. అనేక కమ్యూనిస్ట్ దేశాల్లో కూడా ఇదే జరుగుతూ ఉంటుంది. When I was preaching in East Germany at the height of their communism, కమ్యూనిజం ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి సమయంలో తూర్పు జర్మనీలో నేను ప్రసంగిస్తూ ఉన్నప్పుడు the police knew about it. ఈ విషయాన్ని పోలీసులు తెలుసుకున్నారు. And they were furious. వారు ఎంతో కోపోద్రికులయ్యారు. And it was a miracle that I managed to leave that country after finishing my work. నా యొక్క పని బోధ ముగించిన తర్వాత ఆ దేశాన్ని విడిచిపెట్టి రావడం అనేది ఒక అద్భుతం. Oh, it is a joy to bear the cross. సిలువను మోయడం అనేది ఎంతో ఆనందకరమైనటువంటిది. You see, on one occasion, ఒకానొక సందర్భంలో my children were very sick. నా పిల్లలందరూ ఎంతో వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు. One child was getting blood through the nose. ఒక బిడ్డకి ముక్కులో నుంచి రక్తం కారుతూ ఉండింది. Another child had fever. ఇంకో బిడ్డకి జ్వరం వచ్చింది. And it was a viral fever. అది విష జ్వరము. My wife, though she is a doctor, could not do anything. నా భార్య డాక్టర్ గారు అయినా సరే ఏమీ చేయలేకపోయింది. But God had asked me and I had to preach
in Europe and America. దేవుడు నాకు చెప్పాడు కాబట్టి నేను ఐరోపా అమెరికా దేశంలో ప్రసంగించవలసి ఉండింది. The 6-day war was just over. అప్పుడే 6 రోజుల యుద్ధం ముగిసింది between the Arab countries and Israel. అరబ్ దేశాలకు ఇశ్రాయేల్ దేశాలకు మధ్య 6 రోజుల యుద్ధం అప్పుడే ముగిసింది. And my ship was taking me round the Cape of Good Hope. నేను ప్రయాణం చేస్తున్నటువంటి ఓడ కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనేటువంటి దాని చుట్టూ వెళ్తూ ఉండింది. And the sea was so stormy. సముద్రం ఎంతో ఉద్రిక్తంగా ఉండింది. And one of our boys, one of the children was expected. My wife was 8 months pregnant. నా భార్య 8 నెలల గర్భవతి కాబట్టి ఆ ప్రసవ దినాలు సమీపంగా ఉండింది. And the sea, the waves were 30 feet high. సముద్రపు అలలు 30 అడుగుల ఎత్తులో ఉంటూ ఉన్నాయి. The ship was going down and up. ఓడ పైకి కిందకి ఎగురుతూ ఉండింది. But God kept the baby and my wife. దేవుడు నా భార్యను శిశువును కాపాడాడు. And healed the children. మిగతా పిల్లలను కూడా దేవుడు స్వస్థపరిచాడు. Though I almost thought we would bury 1 or 2 of them in the sea. నా పిల్లల్లో ఒకరిద్దరిని సముద్రంలోనే పాతి పెట్టాలని అనుకున్నాను, కానీ దేవుడు కాపాడాడు. Listen friends. చూడండి స్నేహితులారా, you think I have worked for a paycheck? ఏదో జీతం కొరకు నేను పనిచేశానని మీరు అనుకుంటున్నారా? No. లేదు. The cross of Jesus. యేసుక్రీస్తు యొక్క సిలువ. Carrying the cross of Jesus. యేసుక్రీస్తు యొక్క సిలువను మోయడం అనేది. Jesus said. యేసు ప్రభు చెప్పారు, he that would be my disciple, నా శిష్యుడిగా ఉండగోరువాడు, let him deny himself, తను తను ఉపేక్షించుకొని, take up his cross daily, తన అనుదినము తన సిలువను ఎత్తుకొని, and follow me. నన్ను వెంబడించాలి అని ప్రభు చెప్పారు. So friends, కాబట్టి స్నేహితులారా, when one of our boys from northeast gives his testimony, ఈశాన్య రాష్ట్రం నుంచి వచ్చిన ఒక అబ్బాయి తన సాక్ష్యం చెప్పినప్పుడు, I have been in more dangerous places than Arunachal Pradesh. అరుణాచల్ ప్రదేశ్ కంటే ఎంతో అపాయకరమైన స్థలములో నేను వెళ్ళి ప్రసంగించాను. Places where they wanted to kill me. నన్ను చంపాలనుకున్న స్థలాలకు కూడా నేను వెళ్ళాను. But కానీ the gospel has triumphed. సువార్తే జయం చూసింది. My dear people, నా ప్రియమైన వారలారా, the cross. సిలువ. You want a Christianity without the cross? సిలువ లేని క్రైస్తవత్వం మీకు కావాలా? It is a joy to carry the cross. సిలువను మోయడం ఎంతో ఆనందకరము. My Savior died by the roadside. నా రక్షకుడు రోడ్డు పక్కన మరణించాడు. With people shaking their heads and mocking him. ప్రజలు పరిహసిస్తూ అపహసిస్తున్న సమయంలో ఆయన మరణించారు. Can't we bear a little shame for him? ఆయన కొరకు కొద్ది అవమానాన్ని కూడా భరించలేమా? So the Bible says, కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, the wicked are like the waves of the sea, troubled sea, భక్తిహీనులు కదులుతున్న సముద్రముల వంటి వారు, when it cannot rest, అది నిమ్మళింప నేరదు, whose waters cast up dirt and mire. దాని జలములు బురదను మైలను పైకి వేయును. So కాబట్టి we see that when we turn to the Lord Jesus, మనం యేసు ప్రభు వైపు తిరిగినప్పుడు there is first a wonderful peace. మొదటిగా అద్భుతకరమైన సమాధానం మనకు దొరుకుతుంది. You know, what does the child do as soon as it's born? జన్మించిన వెంటనే ఒక బిడ్డ ఏం చేస్తుంది? Some of you midwives or doctors, what do you do if the child is a very silent and won't open its mouth? బిడ్డ పుట్టిన వెంటనే ఏడవకుండా నోరు తెరకుండా ఉంటే మంత్రస్థానంలో లేకపోతే డాక్టర్లు ఏం చేస్తారు? You do a terrible thing. You give it a slap on its hind parts. వారి పెర్ర మీద ఒక దెబ్బ కొడతారు. You see? అని అరవటం ఆరంభిస్తారు. Then you say, oh, the child is breathing. ఓ బిడ్డ ఊపిరి పీలుస్తున్నాడు అన్నప్పుడు అప్పుడు మీరు గ్రహిస్తారు.
What does a newborn baby do? కొత్తగా పుట్టిన బిడ్డ ఏం చేస్తారు? It begins with that cry. ఏడవటంతో ఆ బిడ్డ ఆరంభిస్తుంది. What do? మీరేం చేస్తారు? You have the spirit of prayer. ప్రార్థనాత్మ మీకు ఉంటుంది. Oh, you want to pour out your heart to God. మీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించాలని భావిస్తారు. Your burdens. మీ యొక్క భారాలను. Lord, ప్రభువా, my relatives are still unconverted. నా యొక్క బంధువులు ఇంకా మారుమనసు పొందలేదు. So many of my family are still worshipping idols. నా కుటుంబంలో అనేక మంది ఇంకా విగ్రహాలను పూజిస్తున్నారు. Oh Lord, reveal yourself to them. ఓ ప్రభువా, మిమ్మల్ని మీరు వారికి ప్రత్యక్షపరచుకోనండి. Yes, that's what you will do. అవును, మీరు ఆ రీతిగా ప్రార్థన చేస్తారు. What did St. Paul do after his conversion? పరిశుద్ధుడైన పౌలు మారుమనసు పొందిన తర్వాత ఏం చేశాడు? Let us turn to the book of Acts, 9th chapter. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము. Book of Acts, 9th chapter. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము and verse 20. 20వ వచనం. Soon after he was converted, ఆయన మారుమనసు పొందిన వెంటనే, Acts 9 verse 20. అపోస్తల కార్యములు 9:20. And straightway he preached Christ. వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని ప్రకటించెను. In the synagogues that he is the Son of God. ఆయన దేవుని కుమారుడని సమాజ మందిరంలో ప్రకటించవచ్చెను. And all that heard him were amazed. వినిన వారందరూ విభ్రాంతి నొందిరి. And said, Is not this he which destroyed them, which called on this name? యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయవారు నాశనం చేసిన వాడు ఇతడే కాడా? And came hither for that intent, వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు, that he may bring them bound unto the chief priests. కొనిపోటుకు ఇక్కడ కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొనిరి. Yes, అవును, they were all amazed. వారందరూ విభ్రాంతి నొందారు. What is full of Jesus? ఏమిటైనా యేసుతో నింపబడి ఉన్నాడు. My dear friends, ప్రియ స్నేహితులారా, when we look at our offices, మన ఆఫీసులు మనం చూసినప్పుడు the bribe taking, లంచాలు తీసుకోవడం, the oppression of the poor. పేదలను అణిచివేయడం. Does a poor man have a chance in India? భారతదేశంలో పేదవానికి ఏమైనా అవకాశం ఉన్నదా? In an office? ఆఫీసులో అవకాశం ఉందా? Or in the court? అయితే కోర్టులో ఏమైనా అవకాశం ఉందా? No chance. ఎటువంటి అవకాశమే లేదు. Bring the money first. మొదటి డబ్బులు తీసుకురండి. Sir, my wife is transferred 70 kilometers away. అయ్యా, నా భార్య 70 కిలోమీటర్ దూరానికి బదిలీ అయింది. I have 4 children. నాకు 4 పిల్లలు ఉన్నారు. I am not a rich man. I can't have 2 establishments. నేను అంత ధనికుడిని కాను, 2 స్థలముల్లో ఇల్లు కలిగి ఉండలేను. Please give a transfer back to my wife. దయచేసి నా భార్యకి బదిలీ చేసి ఇక్కడ తీసుకొని రండి. Bring 30,000. 30,000 తీసుకురామని చెప్తారు. 50,000. లేక 50,000 తీసుకురా. How sad. ఎంత విచారము. My dear friends, నా ప్రియమైన వారలారా, we as Christians క్రైస్తవులైన మనము are filling the land with darkness. ఈ దేశాన్ని చీకటితో నింపుతున్నాం. We need a special chamber in hell. నరకంలో ప్రత్యేకమైన స్థానం మనకు అవసరం. A chamber which burns with more fury than others. ఇతరుల కంటే ఎక్కువగా కాలేటువంటి స్థలం మనకు అవసరం. Have we got the light? మనకు వెలుగు ఉన్నదా? And we want to hide the light under the bushel? ఆ వెలుగును కొంచెం కింద పెట్టాలని ప్రయత్నం చేస్తున్నామా? Where are the lights? వెలుగు దీపాలు ఎక్కడున్నాయి? They are put at the highest point. అవి ఎత్తైన స్థలంలో పెడుతూ ఉంటారు. Are we putting Jesus at the highest point? యేసు ప్రభుని ఎత్తైన స్థలంలో మనం పెడుతున్నామా? No. లేదు. May God forgive me. దేవుడు నన్ను క్షమించును గాక. May God forgive you. మిమ్మును దేవుడు క్షమించును గాక. But కానీ we are doing a grave injustice to the gospel. సువార్తకు మనం ఎంతో అన్యాయం చేస్తూ ఉన్నాం.
We are happy that we have our food and money. మనకేదో ఆహారం దొరుకుతుంది, డబ్బు ఉన్నది అని సంతోషపడుతూ ఉన్నాం. The Bible says, బైబిల్ సెలవిస్తుంది, the servant who knew his master's will and did it not యజమానుని చిత్తం ఎరిగిండియు అలాగు చేయని వానికి shall be counted worthy of many stripes. అనేకమైన దెబ్బలకు పాత్రుడు అని బైబిల్ చెప్తుంది. Come unto me. నా యొద్దకు రండి. First rest. మొదటి విశ్రాంతి. Learn of me. నా యొద్దకు వచ్చి నేర్చుకోనండి. Take my yoke upon you. నా కాడి ఎత్తుకోనండి. For my yoke is easy and my burden light. నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నది. Shall we take the yoke of Jesus? యేసు ప్రభు యొక్క కాడిని మనం తీసుకుందామా? The cross of Jesus? యేసు ప్రభు యొక్క సిలువను మనం మోద్దామా? He will bless you. ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. Let us pray.